Hi friends, welcome back to Sridhar CC Anantapuram YouTube channel and welcome back to my session, editorial analysis session. My name is Raghavendra. I am going to deal with editorial analysis. So, ఈ సెషన్లో డైలీ ఏముంటాయనేది ఒకసారి డిస్కస్ చేసి విల్ గెట్ ఇన్ టు ద సెషన్. సో కోట్ ఆఫ్ ద డే ఉంటుందండి. కోట్ ఆఫ్ ద డే ఈజ్ ఫర్ ద మోటివేషన్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉంటుంది బేసిక్ వొకాబులరీ గురించి. ఎడిటోరియల్ వొకాబ్ ఉంటుంది, మనం ఏదైతే ఎడిటోరియల్ డిస్కస్ చేయబోతున్నామో దానికి సంబంధించినటువంటి టఫ్ వొకాబులరీ, కీ టర్మ్స్, కంటెంట్ టర్మ్స్ మనం డిస్కస్ చేస్తాము. ప్రతిరోజు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. ఎడిటోరియల్ అనాలిసిస్, ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ఎడిటోరియల్ అనేది కూడా జరుగుతుంది. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టెస్ట్ ఆఫ్ ద డేతో మనము సెషన్ ఎండ్ చేస్తాం. సో ఈ యొక్క సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షార్ట్ అండ్ స్వీట్గా అతి తక్కువ టైంలో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేసుకోవాలనేటటువంటిదే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఒక 40 minutes రేంజ్లో మ్యాక్సిమం నాలెడ్జ్ గ్రాప్ చేసుకునే విధంగా ఈ సెషన్ డిజైన్ చేయడం జరిగింది. రైట్ గైస్, సో లెట్స్ గెట్ టు ద కోట్. ఈరోజు కోట్ ఏం తీసుకొని వచ్చాను మీకోసం చూడండి ఒకసారి. స్టాప్ కాలింగ్ ఇట్ అ డ్రీమ్, ఇట్స్ టైమ్ టు కాల్ ఇట్ అ ప్లాన్. ఏంటంట? సో డ్రీమ్ నాకు ఒక డ్రీమ్ ఉంది, నా డ్రీమ్ ఏంటంటే అని డ్రీమ్ అనే మాట వదిలేయండి, స్టాప్ చేయండి. మరి ఏమనాలంట? ఇట్స్ టైమ్ టు కాల్ ఇట్ అ ప్లాన్. సో దాన్ని ప్లాన్గా, నా ప్లాన్ ఏంటంటే, సో అంటే ప్లాన్ చేయడము అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఫర్ దాట్. సో కాబట్టి ఆ విధంగా సో ఈరోజు కొటేషన్ అయితే అదొక చూసుకున్నాము. నెక్స్ట్ లెట్స్ గెట్ టు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో ఈరోజు మీకు తెచ్చినటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీరు డైలీ కనుక క్లాస్ ఫాలో అవుతున్నట్టయితే సో మీకు నంబర్ ఆఫ్ రూట్ వర్డ్స్ ప్రతిరోజు వస్తూ ఉన్నాయి. ఆ రూట్ వర్డ్స్ని బేస్ చేసుకుని మ్యాక్సిమం వొకాబులరీని మనము గ్రాప్ చేసుకోవచ్చు. మీకు ఎస్టర్డే చెప్పించున్నాను ఏమని, గమి స్టాండ్స్ ఫర్ మ్యారేజ్ అని చెప్పామా. సో ఇక్కడ నిన్న మనం చూసినది మోనోగమి, బైగమి. నిన్ననే చెప్పాను ఈ మాట, పాలిగమి అని కూడా అన్నాను. అంటే సో ప్రాక్టీస్ ఆఫ్ సెవరల్ మ్యారేజెస్ లైక్ హ్యావింగ్ మెనీ వైవ్స్. సో చాలామంది వైవ్స్ని మ్యారేజ్ చేసుకునేటటువంటి ఒక ప్రక్రియని ఏమంటారంట? పాలిగమి అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఫర్టిలైజేషన్ ఎస్పెషలీ ఇన్ ప్లాంట్స్. ఇక్కడ సో ఒక చిన్న లింక్ చూడండి. గమి అనేది మ్యారేజ్కి సంబంధించినటువంటి వ్యవస్థ. ఇక్కడ ఫర్టిలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు, సెల్ఫ్ ఫర్టిలైజేషన్. సో అంటే మొక్కల్లో మ్యారేజ్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టుగా. సో ఇది సెల్ఫ్ ఫర్టిలైజేషన్. సెల్ఫ్ అంటే మనం జనరల్గా ఈ యొక్క రూట్ని తీసుకుంటాం, ఆటో స్టాండ్స్ ఫర్ లైక్ సెల్ఫ్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మ్యారేజ్ విత్ ఇన్ వన్స్ ఓన్ ట్రైబ్. సో ఒక లైక్ ఐ టెల్ యు ఉంది, ఎండమిక్ అనేటటువంటి వర్డ్ రీసెంట్గా వచ్చింది. ఎండమిక్ అంటే ఏంటి? ఫిక్స్డ్ టు ఎ పర్టికులర్ రీజన్. ఇక్కడ కూడా ఒక పర్టికులర్ ట్రైబ్ లోపలనే విత్ ఇన్ వన్స్ ట్రైబ్ చేసుకున్నట్టయితే సో అది ఎండోగమి అవుతుంది. అంటే ఇక్కడ ఎండమిక్, ఆ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎండమిక్ మీన్స్ పర్టికులర్, రిలేటెడ్ టు ఎ పర్టికులర్ రీజన్ అన్నట్టు వస్తుంది. సో అదే మ్యారేజ్ అవుట్ సైడ్ వన్స్ ట్రైబ్ అన్నారే అనుకో, అంటే సో వాళ్ళ ట్రైబ్లో కాకుండా ఇంకొక ట్రైబ్లో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఎక్సోగమి. అవుట్ సైడ్ సో అవుట్ సైడ్ రిలేటెడ్ ఎగ్జిట్ అన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఎగ్జిట్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ సంథింగ్ ఎగ్జోగమి, అది మ్యారేజ్. నెక్స్ట్ హ్యావింగ్ సెవరల్ హస్బెండ్స్. సో ఇంతకుముందు మనము హ్యావింగ్ సెవరల్ వైవ్స్ అని చెప్పి చూసుకున్నాము, అది పాలిగమి అయింది. ఇక్కడ కామన్గా పాలి ఉంది. మీకు ఈ రీసెంట్ క్లాసెస్లో యాండ్రీ, అడ్రెనలిన్ ఇలాంటివన్నీ కూడా మేల్, ఐ మీన్ జెంట్స్కి సంబంధించిండేది అని చెప్పి, మెన్కి సంబంధించినది చెప్పాను. సో ఇక్కడ మనము ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏఎన్డిఆర్ అనేది కనుక మేల్కి సంబంధించిండేది అని, తర్వాత పాలి అనేది నంబర్ ఆఫ్ పీపుల్ అని చెప్పి మనం గుర్తు చేసుకున్నా కూడా ఆటోమేటికలీ దట్ బికమ్స్ పాలియాండ్రీ. రైట్ గైస్, నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ వన్. పీపుల్ హూ హ్యావ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ సెక్సువల్ ఆర్గన్స్. సో ఎవరికైతే ఈ మేల్ ఫీమేల్ సెక్సువల్ ఆర్గన్స్ కలిగి ఉంటారు, అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ రిలేటెడ్గా ఉన్నారు అనుకోండి, వాళ్ళని హెర్మఫ్రోడైట్స్ అని అంటారు. హెర్మఫ్రోడైట్స్. సో తర్వాత ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ఫాదర్కి సంబంధించినటువంటి లింక్ వేస్తున్నాను, రాసుకోండి. ప్యాట్రీ ఈజ్ అ రూట్ లింక్డ్ విత్ ఫాదర్. లైక్ ఇప్పుడు ఏమంటున్నాను, ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ ఫాదర్. సో ఫాదర్ నుంచి వచ్చేటటువంటి యొక్క ఏదైనా కావచ్చు, అది ప్యాట్రిమోనీ అని అంటారు. నెక్స్ట్
ఈ నేమ్ ఫ్రేమ్డ్ ఆఫ్టర్ ఫాదర్స్ నేమ్. సో నేమ్ ఫ్రేమ్డ్ ఆఫ్టర్ ఫాదర్స్ నేమ్ అంటే ఏంటి? ఫాదర్ యొక్క పేరు తరువాత ఆ పేరుని పెట్టడం అనేది జరిగింది అంటే ప్యాట్రోనైమిక్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? నైమిక్, నైమ్, నేమ్, ఏమండి? నైమ్, నేమ్, లింక్. సో ప్యాట్రీ, పిఏటిఆర్ ఫాదర్, ఫాదర్ రిలేటెడ్. సో ఫాదర్ రిలేటెడ్గా ఫాదర్ తరువాత అతడి పేరుని పెట్టినట్టయితే అది ప్యాట్రోనైమిక్ అయిపోతుంది. సో నెక్స్ట్ వర్డ్ చూడు. ఫాదర్హుడ్ని ఏమంటారు? పెటర్నిటీ అంటారు. మదర్హుడ్ని ఏమంటారు? మెటర్నిటీ అంటారు. అది మనకు ఆల్రెడీ తెలుసు. మెటర్నిటీ అనేది రెగ్యులర్గా వినేటటువంటి టర్మ్. ఫాదర్హుడ్, పెటర్నిటీ. ఫాదర్ లైక్ ఫిగర్ అంటే తండ్రి లాంటి వ్యక్తి అనే మనం రెఫర్ చేయాలి ఒక పర్సన్ అన్నప్పుడు అదాన్ని పాట్రియార్చ్ అంటారు. పాట్రియార్చ్ అంటే ఆ ఫాదర్ హెడ్ ఉన్నటువంటి ఫ్యామిలీని పాట్రియార్చల్ ఫ్యామిలీ అని అంటారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా కొన్ని సిస్టమ్స్లో ఈ ఫీమేల్స్ అంటే మదర్ లీడ్ చేస్తారు ఫ్యామిలీని. సో మ్యాట్రియార్చల్ అవుతుంది. ఫాదర్ లీడ్ చేస్తే పాట్రియార్చల్ అవుతుంది. రైట్ గైస్. నెక్స్ట్ గవర్నమెంట్ బై వన్ పర్సన్. ఒక పర్సన్ చేత గవర్నమెంట్ ఉంది అంటే ఒకే ఒక్క. మీకు ఈ లింక్ కూడా వేసున్నాను. దిస్ వన్ ఇది జనరల్గా గవర్నమెంట్ రిలేటెడ్గా వచ్చినప్పుడు ఆర్క్ అనేది యూజ్ చేస్తాం. మోనార్కీ అంటే మోనోమ్, అది కూడా తెలుసు మనకి. మోనోమ్ సింగిల్ పర్సన్. ఆర్కీ గవర్నమెంట్ బై వన్ పర్సన్ రాయల్గా అన్నప్పుడు మోనార్కీ అవుతుంది. ఆ పర్సన్ ఏమంటారండి? మోనార్క్ అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ బై టూ ఏజెన్సీస్ లేదా టూ పవర్ఫుల్ పీపుల్. డయార్కీ, డై అనేది ఇక్కడ టూ పీపుల్ని, టూ ఏజెన్సీస్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యూ పవర్ఫుల్ పీపుల్ ఉన్నారనుకోండి. ఒకవేళ ఫ్యూ పవర్ఫుల్ పీపుల్తో గవర్నమెంట్ లీడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే అలిగార్కీ అని అంటారు. అలిగార్కీ అంటే ఇక్కడ పవర్ఫుల్ అనే దానికంటే ఇలైట్ పీపుల్ అని కూడా చెప్పొచ్చు, లేదా రిచ్ పీపుల్ అని కూడా చెప్పొచ్చు. ఏంటబ్బా ఇది రిచ్ పీపుల్ అంటే ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలా అనే దానికి నేను చెప్తాను. అలిగార్కీ. సో మామూలుగా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఓలిగలు చేసుకుంటాం. లింక్ వేయడానికి ట్రై చేస్తున్నా. ఓలిగలు చేసుకుంటాం. ఓలిగలు మామూలుగా పూర్ రిలేటెడ్ పీపుల్ ఎప్పుడో ఒకసారి కానీ దాన్ని టేస్ట్ చేయరు. అదే రిచ్ పీపుల్ అయితే రిచ్ పీపుల్ అనేటటువంటి దానికి ఈ ఓలిగ మన తెలుగుది, అక్కడ అలిగార్కీ అని చెప్పి అంటాం. అంటే పవర్ఫుల్ అండ్ రిచ్ పీపుల్తో, కొద్దిమంది రిచ్ పీపుల్తో గవర్నమెంట్ రన్ అయితే అది అలిగార్కీ అవుతుంది. నెక్స్ట్ గవర్నమెంట్ బై మిలిటరీ క్లాస్. స్ట్రాటోక్రసీ. స్ట్రాటో ఈజ్ రిలేటెడ్ టు స్ట్రాటజీ ఈజ్ రిలేటెడ్ టు మిలిటరీ రిలేటెడ్ పీపుల్ రన్ చేస్తున్నారు గవర్నమెంట్ అంటే దాన్ని స్ట్రాటోక్రసీ అంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ బై డివైన్ గైడెన్స్. మీకు ఈ లింక్ నేను మీకు క్లియర్గా చెప్పున్నాను, గుర్తుందో లేదు. థియో స్టాండ్స్ ఫర్ గాడ్ ఆర్ రిలీజన్ అని చెప్పాను. ఇక్కడ డివైన్ గైడెన్స్ అంటే దేవుడి యొక్క గైడెన్స్ ద్వారా రన్ అయ్యేటటువంటి గవర్నమెంట్ని థియోక్రసీ. క్రసీ ఆల్సో స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్. క్రట్స్. సో దోస్ ఆర్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఫర్ ద డే. అండ్ లెట్స్ గెట్ టు నెక్స్ట్ వన్. ఈ యొక్క ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాము. ఈరోజు మీకు ఏం తీసుకొని వచ్చాను. ఓకే, ఫస్ట్ వన్ కాస్ట్స్ అండ్ ఆన్ అ లెగ్. సో ఈ ఎక్స్ప్రెషన్ ఎలాంటి సందర్భంలో వాడతామండి? సో మీనింగ్ డైరెక్ట్గా మీనింగ్ అయితే మనం అర్థం చేసుకో. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ ఏంటి, కాలు చెయ్యి కాస్ట్ ఏంటి అర్థం కాదు. దాని అర్థాన్ని ఎలా చేసుకోవాలంటే, సో మనిషికి చాలా ముఖ్యమైనటువంటివి ఈ పర్టికులర్ లిమ్సే. నీ కాలు ఇస్తావా, నేను డబ్బులు ఇస్తా. నీ చెయ్యి ఇస్తావా, నేను డబ్బులు ఇస్తా. ఎంత ఇస్తే గాంగా ఆ ఆర్మ్ లెగ్ని ఇస్తారు. గెటింగ్ మై పాయింట్. సో అంటే చాలా ఎక్స్పెన్సివ్ అని ఏదైనా రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు లైక్ యూ హ్యావ్ టు సే దిస్ లైక్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్. సో నవ్ ఆ డేస్ ఆల్ ద థింగ్స్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ అ లెగ్. సో ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క వస్తువు కూడా రేటు బాగా విపరీతంగా పెరిగిపోయింది, చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది అని చెప్పడానికి ఆ విధంగా చెప్పచ్చు. ఎవ్రీథింగ్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అలా చెప్పచ్చు. నెక్స్ట్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్. డీల్ విత్ అ ప్రాబ్లమ్ ఇఫ్ అండ్ వెన్ ఇట్ బికమ్స్ నెసరీ, నాట్ బిఫోర్.
ఇది అర్థం అయిపోతుంది. క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ యూ కమ్ టు ఇట్ అంటే సో నువ్వు ఆ బ్రిడ్జ్ దగ్గరికి పోయినప్పుడే దాన్ని క్రాస్ చేస్తావు, లేకపోతే అనవసరంగా క్రాస్ చెయ్యవు. సో అలాంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైనా ప్రాబ్లం మనకి వచ్చినప్పుడే, అది కంపల్సరీ అనిపించినప్పుడే, నెసరీ అనిపించినప్పుడే దాన్ని సాల్వ్ చేయడానికి, ఆ ప్రాబ్లంతో డీల్ చేయడానికి మనం చేస్తాం. లేదంటే అనవసరంగా దాని గురించి ముందరనే ఆలోచించుకో. నెక్స్ట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. సో పోయిన దానికోసం ఎందుకు ఏడవడము అని అంటూ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. క్రై అంటే ఏడవడము, స్పిల్ట్ మిల్క్ అంటే కన్నా ఉలిగిపోయిన పాలు, లైక్ పాలు కిందకి ఉలిగిపోయాయి. సో ఉలిగిపోయిన పాల గురించి ఏడవడము. సో వెన్ యూ కంప్లైన్ అబౌట్ అ లాస్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే మామూలుగా సో మెనీ పీపుల్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ బికాస్ దే ఫీల్ దట్ పెయిన్ ఈవెన్ నౌ. సో ఇప్పుడు కూడా వాళ్ళు ఆ పెయిన్ ఫీల్ అవుతారు అన్నట్టుగా క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ యూజ్ చేస్తాము. వాళ్ళ పాస్ట్ రిలేటెడ్గా ఏమైనా లాస్ ఉందంటే ఆ లాస్కి సంబంధించి క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్. సో ఇక్కడ క్యూరియాసిటీ అంటే ఏంటి? ఆతృత, లైక్ ఏదైనా తెలుసుకోవాలి అనేది. కిల్డ్ ద క్యాట్ అంటే కాంటెక్స్ట్ చెప్తాను చూడండి. సో ఏముంది 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 అని చెప్పి లైక్ పాలు బాగా మరిగే పాలు, ఇంట్రెస్ట్ ఏమో ఉంది అని చెప్పి మూతి పెట్టింది, తెలుసుకోవాలని చెప్పి మూతి కాలిపోయింది, అల్లాడిపోయింది. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈస్, సో క్యూరియాసిటీ అనేది ఉండాల, కానీ విపరీతంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బీయింగ్ ఇంక్విజిటివ్ అంటే ఏంటి? ఎంక్వైరింగ్ నేచర్, లైక్ తెలుసుకోవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ కెన్ లీడ్ యూ ఇన్ టు అన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. సో ఏదైనా అన్ప్లెజెంట్ సిచ్యువేషన్లకి నిన్ను లీడ్ చేస్తుంది అన్నప్పుడు క్యూరియాసిటీ కిల్డ్ ద క్యాట్. సో హీ వాజ్ ఓవర్ ఇంక్విజిటివ్. సో అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కట్ కార్నర్స్ మీనింగ్ ఏంటి? సంథింగ్ ఈజ్ డన్ బ్యాడ్లీ టు సేవ్ మనీ. సో వీ హ్యావ్ టు కట్ కార్నర్స్ నవ్ డేస్ అంటే విపరీతంగా మనము అమౌంట్ని సేవ్ చేయడానికి విపరీతంగా కష్టపడ్డాము అనేటటువంటి మీనింగ్తో కట్ కార్నర్స్ యూజ్ చేయొచ్చు. రైట్ గైస్, నౌ లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ వొకాబులరీ. ఎడిటోరియల్ వొకాబులరీ ఏం వచ్చాయి ఈరోజు చూద్దాం ఒకసారి. ఓకే, ఎపిడమిక్ తెలుసు కదా, ఎపిడమిక్ లైక్ డిసీజ్ స్ప్రెడింగ్, దానికి రిలేటెడ్ ఎపిడమియాలజికల్, రిలేటింగ్ టు ద బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. ఏం బ్రాంచ్? విచ్ డీల్స్ విత్ ద ఇన్సిడెన్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిసీజెస్. సో ఎప్పుడు వచ్చింది, దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, దాన్ని కంట్రోల్ చేయడం, ఇదంతా హ్యాండిల్ చేసేటటువంటి వింగే, మెడికల్ వింగే ఈ ఎపిడమియాలజికల్ వింగ్. నెక్స్ట్ సాల్వేషన్, సొల్యూషన్. ఐఎమ్ గివింగ్ యూ ద లింక్స్. సాల్వేజ్, సాల్వ్, ఇదంతా ఏంటంటే పాజిటివ్ కాంటెక్స్ట్లో రెస్క్యూ చేయడం ఏదైనా. అంటే లైక్ ఏమంటారు, ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి బయటకు లాక్కొని రావడం. సాల్వేజింగ్. ఫ్రమ్ లాస్ అట్ సీ, రెక్డ్ ఆన్ డిజేబుల్డ్ షిప్ ఆర్ ఇట్స్ కార్గో. ఇదంతా రెస్క్యూ ఫ్రమ్ లాస్ అట్ సీ అంటే అర్థం ఏంటంటే ఏదైనా అంటే సీ దగ్గర రెక్డ్ అంటే బాగా డ్యామేజ్ అయిపోయినటువంటి షిప్ని దాన్ని బయటికి తీసుకొని రావడం. సో సాల్వేజింగ్ అంటే కాపాడడం, దట్స్ ఇట్. నెక్స్ట్ స్క్యూడ్ అనేది యాక్చువల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తీసుకుంటున్నాం కదా డైలీ. ఎపిడమియాలజికల్ మామూలుగా ఎండింగ్ విత్ సిఐఎల్. అడ్జెక్టివ్స్ అయితే సాల్వేజింగ్ V4 కమ్ అడ్జెక్టివ్ కమ్ జెరండ్. నెక్స్ట్ స్క్యూడ్ V3 కమ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ క్యాలిబరేటెడ్ అగైన్ V3 కమ్ అడ్జెక్టివ్. ఎస్, స్క్యూడ్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. సడన్లీ చేంజ్ డైరెక్షన్ ఆర్ పొజిషన్, స్క్యూడ్. సో స్క్యూడ్ రిలేషన్షిప్ అని అంటారు, అంటే డీవియేట్ అయినటువంటి అనే మీనింగ్ వస్తుంది. టు ద ఫోర్ అనేది ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్. అది ఏంటి? టు ద ఫోర్ అంటే ఇన్ అ లీడింగ్ పొజిషన్, బిఫోర్, ఆఫ్టర్ అంటాం కదా. ఫోర్ టెల్లింగ్ అంటే ముందస్తుగా వచ్చేటటువంటి అని అర్థం.
నెక్స్ట్ క్యాలిబరేటెడ్ V3 అడ్జెక్టివ్, కేర్ఫుల్లీ అసెస్డ్ అని అర్థం వస్తుంది. అంటే కరెక్ట్గా ప్లాన్డ్గా అసెస్ చేసినటువంటిది క్యాలిబరేటెడ్ అని అంటాము. నెక్స్ట్ ఆస్టెన్సిబులీ, మామూలుగా మనకు తెలుసు BLY ఎండింగ్స్ యాడ్వర్బ్స్ కిందకి తీసుకోవచ్చు. ఆస్టెన్సిబులీ అంటే అపారెంట్లీ అంటే కనిపించదు, పర్హాప్స్ బట్ నాట్ యాక్చువల్లీ అంటే బహుశా అనే కాంటెక్స్లో ఆస్టెన్సిబులీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఈరోజు వొకాబులరీలో డిసర్నబుల్, మామూలుగా BLE ఎండింగ్స్ అడ్జెక్టివ్స్ వస్తాయి. ఏబుల్ టు బి సీన్ ఆర్ అండర్స్టూడ్, సో కనిపించే విధంగా అర్థం చేసుకునే విధంగా ఉండడాన్ని డిసర్నబుల్ అంటాం. నెక్స్ట్ స్టంట్ అంటే ఏంటి? ప్రివెంట్ ఫ్రమ్ గ్రోయింగ్ ఆర్ డెవలపింగ్ ప్రాపర్లీ, మామూలుగా హార్ట్లో స్టంట్ వేస్తారండి, సో అది ఇబ్బంది పెరగకోకుండా ఆపడం. వెటెడ్, మేక్ అ కేర్ఫుల్ అండ్ స్టంట్ అనేది మామూలు నౌన్ తీసుకోవచ్చు. వెటెడ్ మేక్ అ కేర్ఫుల్ అండ్ క్రిటికల్ ఎగ్జామినేషన్, సో ఏదైనా ఒక దాని గురించి చాలా కేర్ఫుల్గా చాలా క్రిటికల్గా ఎగ్జామిన్ చేస్తే వెటెడ్ అని అంటాము. అది మనకి V3 ఫామ్గా యాక్ట్ చేస్తుంది, ఒక్కోసారి అడ్జెక్టివ్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఫియాట్, ఏదో కార్ ఉంది కదా, ఒక ఫార్మల్ ఆథరైజేషన్నే ఫియాట్ అంటారు, నౌను. డిక్రీ అంటే కమాండ్, లైక్ జడ్జిమెంట్ రిలేటెడ్గా చెప్తాం. లాస్ట్ ఇనిక్విటీ అంటే ఇమ్మోరల్ లేదా గ్రాస్లీ అన్ఫెయిర్ బిహేవియర్, అంటే అనైతికమైనటువంటి బిహేవియర్ని ఇనిక్విటీ అని అంటారు. రైట్, ఓకే, ఈరోజు ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు చాలా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి కాన్సెప్టే ఈరోజు మన డిస్కషన్. ఏంటబ్బా అది అంటే, రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్. నో రైట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ రీఓపెనింగ్? నో రైట్ ఆన్సర్, అదే మనకు టైటిల్ కూడా. సో దానికి డెసిషన్కి సంబంధించి నో రైట్ ఆన్సరే. ద డెసిషన్ టు రీఓపెన్ స్కూల్ మస్ట్ బి గైడెడ్ ప్రైమర్లీ బై ఎపిడెమియాలజికల్ ఎవిడెన్స్. సో ఈ ఎపిడెమియాలజికల్ ఎవిడెన్స్ అంటే ఏంటి అంటే, ఈ ఇన్సిడెన్స్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ ఆఫ్ డిసీజెస్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఆ డెసిషన్ని తీసుకోగలగాల. అంటే వాళ్ళకి ఎందుకు లింక్ అయింది అంటే, ఇప్పుడు స్ప్రెడ్ అయినటువంటి కరోనా, దట్ ఈస్ COVID-19 రిలేటెడ్గా మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇన్డెప్త్ అనాలిసిస్ అవసరం. ఇన్డెప్త్ అనాలిసిస్ ఏం చేస్తాను, ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ కావాలి అంటే పిల్లవాళ్ళందరూ ఒకసారి గ్రాబ్ అవుతారు. అక్కడికి వచ్చారు అంటే డిసీజ్ స్ప్రెడింగ్కి ఛాన్సెస్ ఎక్కువ, పిల్లవాళ్ళు త్వరగా సఫర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్కూల్స్ని రీఓపెన్ చేయడం హోల్డ్లో పెట్టారు. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ ఏముందో చూద్దాం. The course of the COVID-19 pandemic remains far from predictable. It's a beautiful phrase. ప్రిడిక్ట్ చేసేదానికంటే చాలా దూరంగా ఉంది ఏంటి ఈ COVID-19 రిలేటెడ్ పరిస్థితి. సో posing for the central government the dilemma of salvaging part of the school academic year while avoiding a fresh wave of infections. Excuse me. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, ద కోర్స్ ఈ ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఈ COVID-19 పరిస్థితి ప్రిడిక్ట్ చేసేదానికంటే చాలా దూరంగా ఉంది, అర్థం కావట్లేదు పరిస్థితి. ఇది మెయిన్గా ఎవరికి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది? ఈ సెంట్రల్ గవర్నమెంట్కి డైలమాలోకి పడేసింది. ఏమిటికి? సాల్వేజింగ్, ఏం చేయడానికి? పార్ట్ ఆఫ్ ద స్కూల్ అకాడమిక్ ఇయర్. ఈ స్కూల్ అకాడమిక్ ఇయర్ని ఎలా కాపాడాలరా దేవుడా అనేటటువంటి ఆ డైలమాని, వైల్ అవాయిడింగ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం చేయాలా? అవాయిడింగ్ ఫ్రెష్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఫ్రెష్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేస్తూ ఈ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి అనేటటువంటి ఒక భయంకరమైన డైలమాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. The school reopening question has not been resolved satisfactorily in other parts of the world and the measures by many countries have been experimental. సో ఇప్పుడు మనం ప్రపంచం మొత్తం కూడా చూసినట్లయితే ఈ క్వశ్చన్, స్కూల్ రీఓపెనింగ్ క్వశ్చన్ అనేది ఇంకా చాలా మటుకు రిజాల్వ్ కాలే. ఒకవేళ మెజర్స్ తీసుకుంటున్నారంటే అవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ మెజర్స్ అంటే అర్థం ఏంటి? లైక్ దాని నుంచి పాజిటివ్ అవుట్పుట్ ఉండొచ్చు లేదా నెగిటివ్ అవుట్పుట్ ఉండొచ్చు. Yet policy makers are aware of severe impacts to the education process and the losses to students. సో కానీ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా దాని యొక్క సివియర్ ఇంపాక్ట్, ఎడ్యుకేషన్ ప్రాసెస్ రిలేటెడ్ సివియర్ ఇంపాక్ట్, తర్వాత లాసెస్ గురించి ఐడియాతో పాలసీ మేకర్స్ ఉన్నారు.
The alternative of remote and online learning opportunities is skewed by economic status and geography. సో ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్ ఏముంది ఎడ్యుకేషన్ ప్రాసెస్కి, ఈ యొక్క ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. కానీ ఇదైతే డీవియేట్ అయినటువంటి సిచ్యువేషన్లో కనపడిస్తుంది. ఏమిటి ద్వారా? స్క్యూడ్ బై ఎకనమిక్ స్టేటస్ అండ్ జియోగ్రఫీ. అంటే ఎకనమిక్ స్టేటస్ ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద కంట్రీ, ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ, అండ్ జియోగ్రఫీ అంటే లైక్ ప్లేసెస్, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉండడం. అంటే ఇప్పుడు రిమోట్ ఏరియాస్ ఉన్నాయి, లేదా రిమోట్ విలేజెస్ ఉన్నాయి. సో ఇలాంటి చోట్లకి ఈ ఆన్లైన్ ఫెసిలిటీ, నెట్ ఫెసిలిటీ ఇవి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిగా కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, ఇన్ ఇండియా ద మెనీ డివైడ్స్ డిజిటల్, రూరల్, అర్బన్ అండ్ రిచ్, పూర్. సో మన ఇండియాలో చాలా డివిజన్స్ ఉన్నాయి. ఏంటంటే డిజిటల్గా చూసుకోవాలా, రూరల్ అర్బన్ చూడాలా, రిచ్ పూర్ చూడాలా, పెయిన్ఫుల్లీ కమ్ టు ద ఫోర్ బిట్వీన్ రీజన్స్ అండ్ విత్ ఇన్ స్టేట్స్. సో రీజన్స్ని బేస్ చేసుకొని, స్టేట్స్ని బేస్ చేసుకొని ఈ డివిజన్స్ అనేటివి చాలా విపరీతంగా ఉన్నాయి. అవి ముందస్తుగా మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఏమిటి? ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఫార్వర్డ్ చేయాలంటే ఇన్స్టెన్స్ ఆఫ్ చిల్డ్రన్ లెఫ్ట్ బిహైండ్ వితౌట్ కంప్యూటర్ యాక్సెస్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, టీవీ సెట్స్ అండ్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ. మన ఇండియాలో ఇంకా కొన్ని చోట్ల పిల్లలకి ఈ యొక్క కంప్యూటర్ యాక్సెస్ లేదు. ఒకవేళ ఉన్న ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న టీవీ సెట్స్ ఉండవు, టీవీ సెట్స్ ఉన్న లైక్ ఎలక్ట్రిసిటీ ఉండని ఏరియాలు కూడా కొన్ని ఉన్నాయి మన ఇండియాలో. The issue of reopening schools in a calibrated manner must therefore be addressed soon, but based mainly on epidemiological evidence. సో కానీ ఈ ఇష్యూ, రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ ఇష్యూ ఎటువంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ క్యాలిబరేటెడ్ చెప్పుకున్నాము, ఏమి కేర్ఫుల్గా అసెస్ చేసి అడ్జస్ట్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకున్నాం. It is understandable that in the present confused situation, 21 out of 36 states and union territories, including worst affected Maharashtra and Tamil Nadu, not taken have view yet on when to permit direct classes. ఇప్పుడు ఉన్నటువంటి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఈవెన్ 21 out of 36 స్టేట్స్, యూనియన్ టెరిటరీస్, ఇంకా ఈ వాస్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ ఏ ఉన్నాయి, ఈ మహారాష్ట్ర, తమిళనాడు అందరికీ తెలిసిందే. అవి ఇంకా ఈ డైరెక్ట్ క్లాసెస్ గురించినటువంటి ఒక చిన్న వ్యూ కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేరు. నెక్స్ట్, states have also been asked to ascertain the opinion of parents on this issue, although it is unclear how they can do this in the short window. సో ఇంకా కొన్ని స్టేట్స్ వచ్చేసి పేరెంట్స్ యొక్క ఇది అడగమని చెప్పారు. ఏమని? బిన్ ఆస్క్డ్ టు అసర్టైన్ ఒపీనియన్స్ ఆఫ్ పేరెంట్స్, పేరెంట్స్ యొక్క ఒపీనియన్స్ని అసర్టైన్ చేయమని చెప్పడం జరిగింది. కానీ ఈ షార్ట్ విండో ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా మనకి ఎంతవరకు అది జరుగుతుందనేది డౌట్ఫుల్లే. Next, among the center's responses to the problem initiated through organizations such as the CBSE is a reduction of the syllabus load, although classes 9 to 12 by 30%, although this ostensibly supportive decision has become controversial for its choice of topics for removal. ఇది చూడండి, సెంటర్స్ రెస్పాన్స్ వచ్చి లైక్ ఫస్ట్ స్టార్టింగ్లో ఈ సిబిఎస్ఈ రిలేటెడ్ ఫస్ట్ సిలబస్ని రెడ్యూస్ చేసి కొద్దిగా మూవ్ ఆన్ చేద్దాము అని. ఏది 9 to 12కు 30% రెడ్యూస్ చేసి, ఇది ఆల్దో దిస్ డెసిషన్ ఈజ్ సపోర్టివ్ డెసిషన్ కానీ కాంట్రవర్సీలకి దారితీసింది. ఏమిటికి? ఈ టాపిక్స్ రిమూవల్కి ఎంచుకున్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంట్రవర్షియల్గా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డెమోక్రటిక్ రైట్స్, ఫెడరలిజము, సిటిజన్షిప్, సెక్యులరిజము ఇలాంటివి, టు నేమ్ అ ఫ్యూ, ఇలాంటి టాపిక్స్ రిమూవ్ చేయాలా? సో ఇవి చేస్తే ఎలా పరిస్థితి ఇప్పుడున్నటువంటిది? there is a discernible trend of diminishing basic rights as a necessary sacrifice to fight the pandemic, but impoverishing the syllabus on these topics can only stunt social development. ఓకే, సో ఇక్కడ ఈ టాపిక్స్ ఎలిమినేట్ చేసే దానికి సెలెక్ట్ చేసుకునే టాపిక్స్ ఎందుకు కాంట్రవర్సీగా తయారయ్యాయంటే ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమయ్యే విధంగా డిసర్నబుల్ ట్రెండ్ ఆఫ్ డిమినిషింగ్ బేసిక్ రైట్స్. ఇప్పుడు పిల్లలకి బేసిక్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము అనుకో, కానీ ఈరోజు రైట్ టు టాక్, రైట్ టు స్పీక్ కొన్ని డిమినిషింగ్ అంటే తగ్గుతూ వస్తున్నాయి అనేది మనకి క్లియర్గా కనిపిస్తోంది. ఇలాంటి టాపిక్స్ బట్ ఇంపోవరిషింగ్ ద సిలబస్, ఇంపోవరిషింగ్ అంటే మేకింగ్ సంథింగ్ పూర్,
ఇంపోవర్ పూర్. ఇంపవరిషింగ్ ద సిలబస్ ఆన్ దీస్ టాపిక్స్ కెన్ ఓన్లీ స్టంట్. సో ఈ సిలబస్ని ఈ టాపిక్స్ ఇది చేస్తే అది జస్ట్ ఏదో స్టంట్ చేసినట్టే సోషల్ డెవలప్మెంట్ మీద అనేది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. సచ్ డెసిషన్ షుడ్ బి వెటెడ్ బై అకాడమిక్ ఎక్స్పర్ట్స్ అండ్ నాట్ ఇంపోజ్డ్ బై బ్యూరోక్రటిక్ ఫియాట్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ చేంజెస్, ఈ డెమోక్రసీ రిలేటెడ్ ఇలాంటి చిన్న చిన్న మనకు డిమినిషింగ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో దానిని ఎవరో బ్యూరోక్రాటిక్ ఫియాట్ అంటే ఎవరో డబ్బులు ఉండేవాళ్ళు లేదా పొలిటీషియన్స్ వీళ్ళు కాదు డిసైడ్ చేయాల్సిండేది అకాడమిక్ ఎక్స్పర్ట్స్ షుడ్ బి వెటెడ్ బై. సో చాలా కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఏవి పెట్టాలి ఏవి ఉంచాలి అనేటటువంటిది అకాడమిక్ ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేయాల్సిండేది. కంక్లూషన్కి వచ్చేసాము. More fundamentally, if lessons are to be drawn from around the world and back to school plan just released, large scale of studies from South Korea would be useful. సో ఈ సౌత్ కొరియాలో ఉన్నటువంటిది బేసిక్గా లెసన్స్ ఆర్ టు బి డ్రాన్. సో వరల్డ్ మొత్తం చూసినట్టయితే ఈ సౌత్ కొరియాది కొద్దిగా యూస్ఫుల్గా కనిపిస్తుంది. రీసెర్చ్ ఫైండింగ్స్ ఫ్రమ్ దట్ కంట్రీ విచ్ వర్క్డ్ హార్డ్ టు కంటైన్ పాండమిక్ ఎర్లియర్ షో దట్ ఓల్డర్ చిల్డ్రన్ బిట్వీన్ 10 to 19 transmit the virus as much as adults do. The findings have been acknowledged by public health institutions in the US as valuable and offer cautionary pointer to community spread among adults and vulnerable groups from older students. So ఇక్కడ ఈ ఫైండింగ్స్ సౌత్ కొరియాలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషను పబ్లిక్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పినటువంటి పరంగా ఇక్కడ 10 to 19 ఏజ్డ్ కిడ్స్ ఈ వైరస్ని ఈ అడల్ట్స్ ఎంత క్విక్గా ఎంత ఇదిగా చేయగలుగుతారో వైరస్ స్ప్రెడ్ అంత ఇదిగా 10 and 19 ఏజ్డ్ కిడ్స్ చేయగలుగుతున్నారు. ఈ ఫైండింగ్స్ అనేది అప్రూవ్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ యూఎస్ కూడా యాక్సెప్ట్ చేసింది వాల్యుబుల్ సజెషన్స్ అని చెప్పేసి. ఈ కాషనరీ పాయింటర్ టు కమ్యూనిటీ స్ప్రెడ్ అమాంగ్ అడల్ట్స్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్ ఫ్రమ్ ఓల్డర్ స్టూడెంట్స్. అంటే ఈ 10 నుంచి 19 వరకు ఉండేటటువంటి పిల్లలు కూడా ఈ అడల్ట్స్ లాగా ఇది చేస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషను యూస్ఫుల్ ఇన్ఫర్మేషను అని చెప్పి అర్థం చేసుకున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ యూరోపియన్ ఎక్స్పీరియన్స్ ఇన్స్టెన్స్డ్ బై డెన్మార్క్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ ఏప్రిల్ ఇట్ ఈస్ దట్ కంటైన్మెంట్ ఇన్ ద కమ్యూనిటీ హ్యాస్ టు ప్రిసీడ్ స్కూల్ రీఓపెనింగ్. సో ఇక్కడ డెన్మార్క్ నుంచి మనం చూసుకున్నట్టయితే సిచ్యువేషన్ అయితే ఎప్పుడు ఆల్మోస్ట్ ఏప్రిల్లోనే అక్కడ మనకు తెలిసినది కంటైన్మెంట్ ఆఫ్ దిస్ డిసీజ్ అంటే ఈ డిసీజ్ని కంట్రోల్ చేయడం అనేది ఇట్ షుడ్ ప్రిసీడ్ స్కూల్ రీఓపెనింగ్ అనేది వాళ్ళ నుంచి తెలుసుకున్నటువంటిది. అంటే స్కూల్ రీఓపెనింగ్ కంటే ముందర ఏం చేయాలంటే కమ్యూనిటీలో ఈ యొక్క స్ప్రెడింగ్ని ఈ కంటైన్మెంట్కి ఉద్దేశంగా మనము తీసుకోవాలి. ద క్వశ్చన్ ఈజ్ మచ్ మోర్ కాంప్లెక్స్. ఇప్పుడు హైలైట్ ఇది కంక్లూషన్ ఈజ్ మచ్ మోర్ కాంప్లెక్స్ ఫర్ ఇండియా యాజ్ అ సొసైటీ దట్ హ్యాస్ సివియర్ ఇన్ఈక్విటీస్ వేర్ స్టూడెంట్స్ లివ్ ఇన్ మల్టీ జనరేషనల్ హోమ్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన మచ్ మోర్ కాంప్లెక్స్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ అంటే ఈ యొక్క ఇండియా వరకు వస్తే మన ఇండియాలో సివియర్ ఇన్ఈక్విటీస్ కలిగి ఉన్నాయి అండ్ వేర్ స్టూడెంట్స్ లివ్ ఇన్ మల్టీ జనరేషనల్ హోమ్స్ అంటే డిఫరెంట్ జనరేషన్స్ గ్రూప్స్లో ఈ ఇన్ఈక్విటీస్ అంటే అవినీతి ఇలాంటివి చాలా ఉన్నాయి మన కంట్రీలో. ఇలాంటి కంట్రీలో ఈ రీఓపెనింగ్ ఇష్యూ ఎలా ఉంటుంది? So here clearly no early date can be set for a full opening. Protocols on class size, distancing, ventilation of rooms have face coverings, even open air classes also to be involved. So ఇక్కడ నో ఎర్లీ డేట్ అంటే ఇవన్నీ లేకోకుండా ఎర్లీ డేట్ అయితే ఫిక్స్ చేసే ఛాన్సెస్ లేవు. స్కూల్ రీఓపెనింగ్ గురించి కానీ ప్రోటోకాల్స్ అంటే ఏవి ఎలా ఉండాలి, క్లాస్ సైజ్ ఎంత ఉండాలి, డిస్టెన్సింగ్ ఎలా ఉండాలి, వెంటిలేషన్ ఎలా ఉండాలి రూమ్స్లో, సో ఫేస్ కవరింగ్స్ ఎలా ఉండాలి, సో ఈవెన్ ఓపెన్ ఎయిర్ క్లాసెస్ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్. ఇంకా ఇదేమంటే ఓపెన్ ఎయిర్ క్లాసెస్ కూడా ఉండాలి. ఇవన్నీ రాకముందే ఒక ఎర్లీ డేట్ ఫిక్స్ చేయడం హైలీ ఇంపాసిబుల్. మీన్ వైల్ డెవలపింగ్ రిమోట్ ఎడ్యుకేషన్ ఫర్ మెజరబుల్ అవుట్కమ్స్ షుడ్ బి పర్స్యూడ్ యాక్టివ్లీ. సో అవి మనము ఆలోచిస్తూనే అవి మనం ప్లాన్ చేసుకుంటూనే మీన్ వైల్ మనం ఏం చేయాలంటే రిమోట్ ఎడ్యుకేషన్కి సంబంధించినట్టు యాక్టివ్గా మనము పర్స్యూ చేయాలి. సిన్స్ ఫ్యూచర్ డిస్రప్షన్స్ కెనాట్ బి రూల్డ్ అవుట్. ఎందుకంటే ఫ్యూచర్లో జరగబోయేటటువంటి డిస్రప్షన్స్ని మనము కొట్టి పడేయలేము. సో కాబట్టి రిమోట్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనము పర్స్యూ చేయాలి, యాక్టివ్గా పర్స్యూ చేయాలి. సో ఓకే, సో ఈరోజు మనం తెలుసుకున్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే
మన ఇండియన్ సొసైటీలో ఈ యొక్క స్కూల్ రీఓపెనింగ్ అనేది ఒక బిగ్ టాస్క్గా ఒక ఆన్సర్ లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు మనకి ఈ కోవాక్సిన్ ఐ థింక్ ఎవ్రీబడి వుడ్ హావ్ లిసన్ రైట్. సో ఈ కోవాక్సిన్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సిన్ మనకి ఒకవేళ అవైలబిలిటీలోకి వచ్చినా మనకున్నటువంటి ఈ హ్యూజ్ పాపులేషన్కి ప్రతి ఒక్కరికి ఆ యొక్క వ్యాక్సిన్ రీచ్ కావాలి అన్నా సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 year. సో ఇప్పుడైతే జీరో అకాడమీ కిందకే కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ యొక్క రిమోట్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని మెజరబుల్ అవుట్కమ్స్ అంటే ప్రాపర్గా మనము దాన్ని డెవలప్ చేసుకునే విధంగా మనము ప్రయత్నం చేయాలి. రైట్, that's all for the day guys. And now the last but not the least test of the day, ఇవి క్లరికల్ ప్రిలిమ్స్ లెవెల్కి ఈ క్వశ్చనింగ్ అడుగుతారు. సో మనం డైలీ ఒక మోడల్తో మనము డిస్కస్ చేస్తున్నాము. ప్రతి ఒక్క మోడల్ అంటే డిఫరెంట్ మోడల్స్ని మనము ఈ సెషన్లో టచ్ చేస్తున్నాము. బ్యాంకింగ్కి ముఖ్యంగా ఉపయోగపడే విధంగా ఇవి డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మిస్స్పెల్ట్ ఉండొచ్చు, గ్రామటికలీ ఇన్కరెక్ట్ ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ చెక్ ద వర్డ్స్. క్యాస్కేడ్ వాడు ఇక్కడ ఇచ్చాడు, ఈ 4 చూడు. క్యాస్కేడ్, కమింగ్, నొమాడిక్, హాప్డ్. నో స్పెల్లింగ్ ఎర్రర్. ఆర్ఆర్ కరెక్ట్ పెట్టాక ముందర గ్రామటికల్గా కూడా చూడమని చెప్పాడు వాడు. ఏ క్యాస్కేడ్ ఆఫ్ అంటే ఒక్కసారి కాంటాక్ట్స్ చూసుకొనేసేసి మనము పెట్టేసే ఛాన్స్. క్యాస్కేడ్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఈజ్ కమింగ్. క్యాస్కేడ్ అంటే విపరీతంగా జలపాతం లాగా. ఈజ్ కమింగ్ ద వే ఆఫ్ 17-year-old జీ దేవయాని, ద స్టూడెంట్ ఫ్రమ్ nomadic tribe near Madurai who hopped her school in the school class 12 board exams. Context ఏంటి చెప్పండి ఒకసారి. సో స్కాలర్షిప్స్ ఈ 17-year-old జీ దేవయాని అనే అమ్మాయికి, ఎవరైతే ఒక నొమాడిక్ ట్రైబ్ అంటే ఒక మారుమూల ట్రైబ్ నుంచి మదురై నుంచి వచ్చినటువంటి అమ్మాయికి స్కాలర్షిప్లు వర్షంలాగా కురిసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు? హూ హాప్డ్ హర్ క్లాస్. హాప్డ్ అంటే అర్థం ఏంటి? గెంతడం. క్లాస్లో గెంతినందుకు స్కాలర్షిప్లు ఇస్తారా? సంథింగ్ సీమ్స్ రాంగ్ కదా. ఇట్స్ నాట్ హెచ్, ఇట్స్ టీ. టాప్డ్ ద క్లాస్. క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్లో టాప్డ్ అంటే సో టాప్ పొజిషన్లో వచ్చినందుకు గాను అనుకున్నాను. సో ఆన్సర్ ఈస్ నాట్ డి. హాప్డ్ కాదు, టాప్డ్. నెక్స్ట్ కనిపించేసిందా? మనము దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సెంటెన్స్ గురించి అవన్నీ వరి కావాల్సిన అవసరం లేదు. ఎంటైర్లీ RELY. సో మనం కొద్ది ఫోకస్ చేస్తే 5 out of 5 తెచ్చేసుకోవచ్చు ఈ మోడల్లో. ఒక జనరల్ ఐడియా ఉన్నా కూడా కొట్టేయచ్చు. పోర్టల్స్ కాదు, పోర్టల్స్, ALS. ఒక్కటి కనబడిచ్చిందంటే అయిపోయింది, ఇంకా అక్కడ మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. జైంట్, ఇన్సైట్స్, లీవరైజ్డ్, మార్కెట్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. అలా కరెక్ట్ పోద్దండి. ఈ కామర్స్, జైంట్, అమెజాన్ యాస్క్ టు లీవరేజ్డ్ కాదు లీవరేజ్ 2 + V1 ఫార్ములా ఇంక్లూడ్ అయింది. సో ఆన్సర్ ఈస్ బి. గ్రామటికలీ ఇన్కరెక్ట్. అండర్టేకెన్, డిస్క్రైబ్డ్, ఇంటర్ ఆపరబిలిటీ, సీస్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. To context, the Navy has recently undertaken several past exercises which officials described as an opportunity to improve interoperability on the high seas. అదండి. సో ఆన్సర్ ఈస్ డి. SEES కాదు, మిస్పెల్ట్ అని అనకూడదు, ఇన్అప్రోప్రియేట్ అనొచ్చు. సో SEAS, హై సీస్, హై SEAS, హై అడ్జెక్టివ్. మనకు కావాల్సిన నౌను. SEES అనేది వర్బ్ అవుతుంది. మనకు కావాల్సిన నౌను సీస్ ప్లేస్లో SEAS అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. రైట్ గైస్? ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ forward to your friends, share with your friends for some more valuable information. ఇంకా మనం క్లాసెస్ నెంబర్ ఆఫ్ రిమైనింగ్ లెక్చరర్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. అన్నీ కూడా మీకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. రైట్ గైస్? థ్యాంక్ యూ.
Signing off, viewers, Raghavendra.